నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ ఫైర్ బ్రాండ్ అద్దంకి దయాకర్ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీల హామీలు కావచ్చు, ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకెళ్తుంది, సీనియర్ నాయకులుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే మిత్రమా. నమస్తే. బాగున్నా. ఏంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మొత్తానికి అధికారం చేజిక్కించుకుంది, అధికారంలో ఉన్నారు, 6 గ్యారంటీల హామీలతో ముందుకు దూసుకెళ్తున్నారు, నిన్న మధ్య ప్రజాపాలనతోటి కూడా ముందుకెళ్తున్నారు. ఓవరాల్గా ఎలా ఉందని అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ జాన్ తర్వాత పథకాల అమలులో మరింత వేగం పెరుగుతుంది. ఇప్పటికీ ఉచిత బస్సు మహిళలకు, తర్వాత ఉచిత అంటే విద్యార్థులకు స్కూటీ కానీ, తర్వాత పవర్ 200 యూనిట్స్ అనేది ఫ్రీ కానీ, ఇవన్నీ కూడా ట్రాక్ అయినాయి. మేజర్గా రైతు భరోసా ఒకటి, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇవ్వడం అనేది, మూడవది పెన్షన్ అండ్ ఉద్యోగస్తులకు మొదటి తారీఖునే జీతాలు రావడం. ఇవి 3 ఛాలెంజెస్ ఉన్నాయి. ఆర్థిక స్థితి ఇప్పుడు ఫినాన్స్ మినిస్ట్రీ గారు బట్టిగా విక్రమార్క గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ఆ తీసుకునే నిర్ణయాలు వేగవంతమైంది. కాకపోతే ఏంటంటే గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక అనేది ముఖ్యం. మహిళల కంటే ఒక మొడాలిటీస్ పెట్టుకుని ఎవరికి ఇవ్వాలి అనే దాని దగ్గర. సో అది ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో గ్రామ సభలో తేలుతాయి. తర్వాత రైతుకు వ్యవసాయ భూమికి రైతు భరోసా వస్తుంది. భూమి కంటే బీడు భూమికి, వెంచర్లకు, ఫిల్మ్ సిటీలకు, ఫామ్ ల్యాండ్స్కు, లేకపోతే సాగులేని భూములకు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు. రైతు లేని దగ్గర కూడా ఆయన రైతు బంధు అయింది ఆయనే. కానీ ఇప్పుడు రైతులకు ఇస్తాం, కౌలు రైతును ఆదుకోవడంతో పాటు భూమికి ఏదైతే వ్యవసాయ భూమి ఉంటుందో దానికి డెఫినెట్గా రైతులు ఎలాంటి భేషజాలకు వీళ్ళు చెప్పే బీఆర్ఎస్ బీజేపీ చెప్పే వాటికి మీరు పట్టించుకోవద్దు. డెఫినెట్గా రైతుకు, వ్యవసాయం చేసే రైతుకు మాత్రం రొక్కం వస్తుంది. అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ మన అసెంబ్లీ సాక్షిగా కూడా చూసుకోవచ్చు, మాటలకే సరిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీల హామీలు ఇచ్చిందో వెంటనే డిసెంబర్ 9 లోపే రైతు బంధు కావచ్చు, రైతుల ఖాతాల్లో డబ్బులు ఖచ్చితంగా వేస్తాము, నిరంతర విద్యుత్ అని ఏదైతే వాటి మీద కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అని స్వయంగా కేటీఆర్ అనడం జరిగింది. అంటే కేటీఆర్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది సమస్య, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకంటే డిక్లరేషన్స్ అనేది 5-year ప్లాన్, మేనిఫెస్టో అనేది విస్తృతమైన మా ప్రణాళిక. 6 గ్యారెంటీలు అనేది 100 days గ్యారెంటీ. 100 daysలో అన్ని పథకాలు ట్రాక్ అయ్యి అమలు జరగడానికి వస్తాయి. ఈ మోడల్ మేము గవర్నెన్స్లో తీసుకురావడానికి కారణం ఏంటంటే, రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ఇస్తాయి, అవి అమలైతే పట్టించుకునేటోడేవాడు, కాకుంటే పట్టించుకునేటోడేవాడు అని ఒక విమర్శ దేశంలో మొత్తం ఉన్నది. అప్పుడు డిక్లరేషన్స్ అనేవేమో పర్టికులర్ స్పెసిఫిక్ జోన్స్. అవి రైతు డిక్లరేషన్, రైతులకు ఏం చేస్తాం, విద్యార్థి నిరుద్యోగ డిక్లరేషన్ వాళ్ళకి ఏం చేస్తాం, మహిళా డిక్లరేషన్ వాళ్ళకి ఏం చేస్తాం, ఓబీసీలకి, ఇదేమో మేము మా డిక్లరేషన్స్కి ఇచ్చినాం. కానీ గ్యారంటీలు సమ్ ఆ రాష్ట్రంలో ఉండే ఆయా వర్గాలకు మేలు జరిగే, అందరికీ మేలు జరిగే అంశాలు కాబట్టి అవి 100 రోజుల్లో మొదలైతాయి. ఆల్రెడీ 4 ఇప్పుడు స్టార్ట్ అయినాయి. దాంట్లో మిగతా 6 హెడ్స్ కింద ఉండే ఇంకా 4 ప్రధానమైనవి. మీకు జనవరి 1st వీక్లో ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. వెనుక ఫస్ట్ వీక్లో గ్రూప్ 1, సెకండ్ వీక్లో గ్రూప్ 2, ఇట్లా దాన్ని ఏం చేస్తున్నాం, వాటిని కూడా గ్రూప్ 3, 4 అన్నీ ఇచ్చేసి టీఎస్పీఎస్సీ ప్రక్షాళన తర్వాత ఏం చేస్తామంటే ఎగ్జామ్ డేట్ నుంచి, మెయిన్స్ ఉంటే మెయిన్స్, లేకపోతే టైం ఎగ్జామ్ను అపాయింటెడ్ డేట్ కూడా ఇస్తాం. ఆ తేదీలోనే మీకు ఆ దాంట్లో ఉన్న ఖాళీలన్నీ పూరించే దినం ఈ జనవరిలో పెట్టినాం. కాబట్టి తొందరపడుతారు. ఉద్యోగాలు ఏమంటారు, ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి, సామాజిక ఇండ్ల పథకంలో అర్హుల జాబితా కూడా మీకు గ్రామ సభల్లో తయారవుతుంది. సో మొదటి సంవత్సరం 2 లక్షల 3 లక్షల 5 సంవత్సరాల కాలంలో ఎన్ని లక్షల ఇండ్లు కట్టాలి అనేది ఒక ప్రణాళికతోని ఇప్పుడు గృహ నిర్మాణ శాఖనే R&Bలో కలిపిండు ఆయన. సో వాటిని అంతా కూడా డీవియేట్ చేసుకొని ఎన్ని ఇండ్లు కట్టున్నాయో ముందు ఇచ్చేస్తాం. దాదాపు ఇప్పుడు 80,000 పైచిలకి ఇండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, ఇవ్వలేదు. 23,000 పైచిలకి ఇండ్లు హైదరాబాద్లో కట్టి ఉన్నాయి, ఇవ్వలేదు. జేఎన్ఎన్యూఆర్ఎం కింద, మిగతా వాటి కింద. అసలు మేము ఇప్పుడు ఈ పాత 10 జిల్లాలకు కానీ ఉన్న 33 జిల్లాలకు ఒక 3 లక్షల ఇండ్లు టార్గెట్గా ప్రతి సంవత్సరం పెట్టుకుంటే అయ్యేది ఒక 30,000 కోట్ల పైచిలకి అవుతుంది, 5 లక్షల రూపాయలతోనైతే. వాటిని ఏ విధంగా మేము సేకరించాలి, ఏ విధంగా దాన్ని కట్టే వాళ్ళకు
కట్టుకునే వాళ్ళకు మేము సహకరించాలనే దాని దగ్గర ఒక రివ్యూ జరుగుతున్నది. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా అన్ని రివ్యూస్ జరుగుతున్నాయి. సో అసలు ఫస్ట్ మీరు ఏం విధ్వంసం చేసిండ్రో, ఏం జరుగుతుందో మీది తేల్చే పనిలో ఉన్నాం. అప్పుడే చేసే పని కాడికి ఎందుకు వస్తారు? ఇప్పుడు వైట్ పేపర్ దయాకర్ గారు మన అసెంబ్లీలో మీరు వైట్ పేపర్ శ్వేతపత్రం అని అన్నారు. దానికి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వచ్చేసి శ్వేతపత్రం మేము చేసిన ఆస్తులు కానీ ఓవరాల్గా దానికి కౌంటర్గా ఇది చాలు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రానికి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామని అన్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఒకవేళ గట్టినే శాసనసభ పక్షంలో అక్కడనో ఇక్కడ చెప్తే కేటీఆర్ గారికి చెప్పు, స్వేద కాదు సౌదపత్రం అని పెట్టమను. ఎందుకంటే కట్టిన బిల్డింగ్సే కనబడుతున్నాయి, వాళ్ళు ఏం అగపడతలే. ఇలాంటప్పుడు ఒకటి గుర్తొస్తుంది. అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, అభివృద్ధి అంటే అద్దాల మేడలు, అందమైన రోడ్లు, బంగళాలు కాదు. మానవాభివృద్ధి సూచిలో మార్పు మీకు చూడాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు ఇంత అందమైన మీరేంది అద్దాల మేడలు కట్టుకున్నంత శ్రద్ధ పేదోడికి గూడు కట్టాలని లేదు? ఇప్పుడు 1800 కోట్లతో సెక్రటరియట్ కట్టిండ్రు. నాకు అది చూస్తేనే నాకు విచిత్రం అనిపిస్తుంది. దాంట్లో పోతే ఇది మేము రాజకీయం చేస్తున్నామా, విలాసం కొరకు ఏదో స్టార్ హోటల్కి వచ్చినామా అన్న ఫీలింగ్ ఉన్నది నాకు. ఇంతవరకు పోలే. మొన్న ముఖ్యమంత్రి గారిని కలిస్తానికి పోయినప్పుడు చూస్తే ఏంటిది ఇది, అసలు ఇది సెక్రటరియటా ఏంటిది అన్నట్టున్నది. అంటే అంత విలాసవంతమైన జీవితం జీవించడానికి కూడా సగటు తెలంగాణవాది ఇష్టపడడు. ప్రజల కోసం సేవ చేసేటోడు విలాసం కొరకు చూడడు కదా. అదే బట్టి గారి అధికారిక నివాసం, సీఎం గారి ఇంతకుముందు నివాసం పోయిన అది 2 ఎకరాలలో ఉన్నట్టుంది కన్స్ట్రక్షనే అంతా. ఇప్పుడు నేను అట్ ద సేమ్ టైం మన మమతా బెనర్జీ గారి నివాసం చూసిన, అంత సింపుల్ లైఫ్. నేను కేజ్రీవాల్ గారితో కలిసినప్పుడు మన ఊరు పంచాయతీది ఉన్నట్టుంటుంది. ఇట్లా జస్ట్ ఒక 5-6 రూమ్స్ ఉంటాయి. అంటే సరళీకృతంగా ఉండాలి కానీ రాజరికాన్ని ఉట్టిపడేలా చేయడము. మీ ప్రయారిటీస్ ఎటువైపు ఉన్నాయో మీరు చూడండి. అంటే స్వేదపత్రం అంటే మీరు చెమట చిందించకుండా ఏసీ రూముల్లో కూర్చొని, ఫామ్ హౌజుల్లో కూర్చొని కూడా మీ చెమట చిందించారంటే నవ్వుతారు. మంత్రులు ఎవరో నిజంగా చెప్తే నీకు ఎమ్మెల్యే టికెట్ రావాలనో ఎంపీ టికెట్ రావాలంటే మంత్రుల యొక్క శాఖలు వారి యొక్క పేర్లు రాయమంటే నాకు రాదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా తెలియదు. హోమ్ మినిస్టర్ కూడా తెలియని పరిస్థితి ఉండే ఒక దశలో ఎవరో ఉండే అని బుర్ర కొక్కుంటున్నాం మనం. ఇంత రాజకీయాల్లో ఉండేవాళ్ళమే. ఇప్పుడు మీరు ప్రతి మినిస్టర్ తన రివ్యూని చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క మినిస్ట్రీ గురించి ప్రజలకు తెలుసు. అంటే అలాంటి ఒక డెమోక్రటిక్ వాల్యూస్తో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రేపు వాళ్ళు ఏం తొందరపడొద్దని చెప్పండి. చాలా పకడ్బందీగా తెలంగాణ ఈ 29 రాష్ట్రాల్లో ఒక మెరుగైన అభివృద్ధి కాదు, ఒక ఆదర్శవంతమైన అభివృద్ధిని చూపించే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ కేసీఆర్ కూడా ఈ మధ్య మాట్లాడుతూ చూద్దాము 6 నెలల గడువు చూద్దాము, 6 నెలల్లో వాళ్ళు ఏందో తేట తెల్లమవుతుంది, కాంగ్రెస్ పార్టీ తెల్లగుడ్లేసే అవకాశం ఉంది, ఖచ్చితంగా అప్పుడు ఎంటర్ అవుదాం ప్రజల్లోకి అని అంటున్నారు. దీన్ని ఎలా? ఈడ కూడా 6 సెంటిమెంటేనా? కాబట్టి 6 నెలలో ఇంకోటి మనోడు రాజాసింగ్ సంవత్సరము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ విష్ఫుల్ థింకింగ్. సో మీరు ఇక మీ ప్రభుత్వం అనే విషయం మర్చిపోండి. కాంగ్రెస్కు ప్రజలు ఇచ్చింది ప్రేమతో ఇచ్చిండ్రు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఏ చెయ్యి చేతికి ఓటేయలేదో ఇప్పుడు ఆ చెయ్యి లేస్తున్నది చేతి కోసం. రేపు దక్షిణ తెలంగాణే కాదు ఉత్తర తెలంగాణలో ప్రజలు మేము కాంగ్రెస్ పార్టీకి ప్రేమతో ఓటేయాలని చూడండి. మీ ఎంపీలో నేను అనుకుంటా 12-13 సీట్లకు పైసీలకు తెలంగాణలో రాబోతుంది మా అంచనాల ప్రకారం. అంటే ఏంది, కాంగ్రెస్ను ప్రజలు మిస్ అయినరు అనేది ఒక చర్చ అయితే కేసీఆర్ను భరించలేకపోయినరు. చాలామంది మిత్రులు కలిసినప్పుడు సార్ స్వేచ్ఛగా ఉంది సార్ అంటే, అమ్మ మీకు ఏమి ఇచ్చినాం తల్లి అని అనేది, ఏమి ఇవ్వకపోయినా సరే సార్ మాకెందుకు ఆ ఫీల్ ఫ్రీ ఉన్నది అట్లా ఒక అని. ఉద్యోగులు కానీ టీచర్స్ కానీ వివిధ రంగాల వాళ్ళు, రియల్ ఎస్టేట్లోనైతే ఆ 6గురికి పరిమితం చేసే ఒక కుట్ర జరిగింది భూములన్నిటినీ. ఈ ధరణిలో ఉన్న లోపాలు, ధరణిలో ఉన్న కుట్రలు, ధరణితో జరిగిన మోసాలను రేపు పెద్ద ఎత్తున ప్రజల ముందు పెడతాం. 20 లక్షల ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేయడానికో అప్పనంగా ఇతరులకు అప్పచెప్పడానికి చేసిన ప్రయత్నమో, అసలు ధరణి అనేది వారిని ధరణిలోకి తీసుకుపోయింది. కానీ ధరణి అనేదే రేపు తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని చెప్తూనే భూమాత ఎంత డెమోక్రటిక్గా ఉంటుందో చెప్తాం. ఒక ల్యాండ్ రీసర్వేతో పాటు ప్రతి సర్వే నెంబర్కు సరైన హద్దులతో పాటు రేపు ఎవరైనా
ఎక్కడ కూడా సమస్యలు రాకుండా భూమాతను మేము తయారు చేయబోతున్నాం. దయాకర్ గారు, అధికారంలోకి రాకముందు మీరు ధరణి సమస్య పైన రేవంత్ రెడ్డి మీ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో మీరు ధరణి నవీన్ మిట్టల్ మీద ధరణి మీద ఎన్నోసార్లు ఆరోపణలు చేసి బహిరంగంగా కూడా మీరు ధర్నాలు చేసిన సందర్భం. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధరణిని మార్చి భూమాత తెస్తామన్నారు. కానీ ఇంతవరకు అదే నవీన్ మిట్టల్ మీద ఎలాంటి చర్యలు లేవు, ఇంతవరకు దాని మీద ఏం లేదు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు చర్యలు అనేవి తప్పు కమిట్ అయినప్పుడు తీసుకునేవి. అడ్మినిస్ట్రేటివ్ ఎంక్వైరీస్ లేకపోతే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతున్నప్పుడు అప్పుడే నవీన్ మిట్టల్ని మనం ముద్దాయిగా తేల్చడం అనేది ఏదో కక్ష సాధింపుగా ఉంటుంది. అధికారులైనా రాజకీయ నాయకులైనా ఇల్ ఇంటెన్షన్తో కక్ష సాధింపు ఉండదు. తప్పు చేస్తే సామాన్యుడైనా అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా శిక్షార్హుడు. ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు జరిగాయి కదా మీరు అధికారంలో ఇప్పుడు పాలకుని యొక్క ప్రవర్తన బట్టి అధికారి మసులుకుంటాడు. అది ఎగ్జాంపుల్ XYZలు ఉన్నారు, వాళ్ళు చెయ్యమంటే చేసిండ్రా, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా. ఇప్పుడు రెడ్ బుక్, బ్లూ బుక్, గ్రీన్ బుక్ అని ఉన్నాయి కదా మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా. ఎవరైతే పరిధి దాటి ప్రజల కోసం కాకుండా బీఆర్ఎస్ కొరకు చేసిండ్రో వాళ్ళ పట్ల ఒక ఏమైతే డెమోక్రటిక్గా రాజ్యాంగబద్ధంగా చర్యలు ఉంటాయి. అక్రమాలకు నేరుగా వాళ్ళే పాల్పడితే గతంలో శ్రీలక్ష్మి గారి మాదిరిగా లేకపోతే ఆయన ఎవరో ఉండదు ఇంకొక ఆఫీసర్ ఆయన మాదిరిగా జరుగుతాయి. నేనేమంటున్న అధికారులకు మీరు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి, మీరు ప్రజాస్వామ్యయుతంగా ఉండండి. రాజకీయ పక్షాలకు ఆశ్రిత పక్షపాతము, బంధుప్రీతి అనే వాటిని మీరు రాజ్యాంగంలో చదివి ఉంటారు. మీరు ప్రామిస్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్ అనే నేను, వై అనే నేనని చెప్పి ప్రామిస్ చేసే ఉన్నత పదవులకు వస్తారు ఐఏఎస్లు ఐపీఎస్లు. మీరు ప్రజల కోసం ప్రొటెక్టర్స్గా ఉండాల్సింది పోయి పొలిటికల్ పార్టీస్కి ప్రొటెక్షన్గా ఎందుకు ఉంటారు? మాకు కూడా ప్రభుత్వానికి పనిచేయండి, కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయకండి. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొరకు మీరు కాదు, మీరు 4 కోట్ల మంది ప్రజల కొరకు పనిచేసినప్పుడు మీకు గౌరవం ఉంటుంది. మీరు అన్నారు నవీల్ మిట్టర్ గారి విషయంలో అక్రమాలకు అంటే CCLAగా ఉండబట్టి అంత ల్యాండ్తోనే ఎక్కువ రిలేషన్ ఉంటుంది కాబట్టి అక్రమాలకు నవీన్ మిట్టల్ గారు కారకుడు అయితే వారు శిక్షార్హులే. అట్లని చెప్పి నెత్తినెత్తుకొని కూర్చోవడం ఏమి ఉండదు. లేదు వారు మంచి వ్యక్తి అయితే మేము వారికి పూలదండ కూడా వేస్తాం. కేసీఆర్ గారు కూడా మంచి తేలిందంటే వారికి పూలదండ వేస్తాం, లేదంటే వారికి శిక్ష చర్యలు ఉంటాయి. అవి ఏజెన్సీలు చేసే పని. కాబట్టి మేమే ఆరోపించి మేమే చెప్పి దాంట్లో లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. కాళేశ్వరం అవినీతి మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు, అద్దంకి దయాకర్ కూడా మాట్లాడిండ్రు, మా మంత్రి గారు పోయిండ్రు ఉత్తమ్ గారు. దాంట్లో ఏమంటారు డిపార్ట్మెంటల్ రివ్యూస్లో తేలిన ఏవైతే తేడాలు ఉంటాయో అవి కనుక ఏ ఏజెన్సీకి అర్హత ఉంటే ఆ ఏజెన్సీ రేంజ్లో పోతాయి. సిబిఐకి అవకాశం ఉంటే సిబిఐ, లేదంటే ఇక్కడున్న సిఐడికి అవకాశం ఉంటే సిఐడి, లేదంటే సిట్టింగ్ జడ్జితో అంటే సిట్టింగ్ జడ్జి. లేదు ఏమీ లేదు అని అంటే తప్పనిసరి మాలాంటి వాళ్ళం మేము ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మేము వేగ్గా కామెంట్ అయితే చేయలేదు, కానీ ఆడ తేలకపోతే మేము వాళ్ళ మీద బట్టగాల్చి మీద చేసే ప్రక్రియ అయితే ఉండదు. కానీ ప్రశ్న, కాంగ్రెస్ పార్టీలో మీరు మాట్లాడుతూ కూడా స్వేచ్ఛ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే స్వేచ్ఛ ఉంటుంది, కాంగ్రెస్ బాగా అంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ది. కానీ అదే స్వేచ్ఛ మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కూడా ఆ స్వేచ్ఛ కూడా కొన్ని ఇబ్బంది పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని స్వయంగా మన అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాలు మంత్రుల మధ్య ఆ స్వేచ్ఛనే ఒకరికొకరు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది ఒక సబ్జెక్టు మీద అనేది కూడా నడుస్తుంది. దీని ఎలా చూస్తారు? అంటే ఇండిపెండెంట్గా ఉండడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక సుగుణం. దాన్ని కొంతమంది స్వేచ్ఛను ఎట్లా వాడుకుంటారనే దాని మీద వాళ్ళ కెరీర్ కూడా ఉంటుంది. దయాకర్కి ఇచ్చిన స్వేచ్ఛను విస్తృతంగా విశృంఖలంగా వాడిండు అనుకోండి, మూల్యం చెల్లించుకోవాల్సింది దయాకరే ఉంటుంది. కానీ అధిష్టానం కానీ ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఆ స్వేచ్ఛను ఇవ్వడం వెనుక డిపార్ట్మెంటల్ ఎక్స్ప్లోజర్ను చేయడం, వాళ్ళకు స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు నిర్ణయాలు కూడా తీసుకోవడం. ఇప్పుడు దాదాపు ఎక్కువ మంది సీనియర్ లీడర్సే ఉన్నారు, వాళ్ళకు గతంలో మంత్రిగా చేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇచ్చే స్వేచ్ఛ ముఖ్యమంత్రి గారికి రిస్క్ను తప్పిస్తాయి. అట్లా వివిధ డిపార్ట్మెంట్లో జరుగుతున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ను మరింత వేగవంతమైన యాక్టివిజం వైపు తీసుకుపోవడానికి ఎలాంటి సూచనలు ఉంటాయి, అధిష్టానం నుంచి కూడా నిర్దేశకత్వం ఉంటుంది. డెఫినెట్గా నేను అనుకుంటున్న జరిగిన విధ్వంసాన్ని మేము పూడ్చుకోవడానికే ఒక 5-6 నెలలు పడతాయి. వాళ్ళన్న ఏది కేసీఆర్ అన్న 5-6 నెలలు, 5-6 నెలల వరకు వారు నేను అనుకుంటున్న కేసీఆర్ గారు పక్షనేతగా ఉంటాడా, ఎంపీగా పోతాడా, వాళ్ళ పక్షనేత ఎవరో తెలియదు, ఉపనేత ఎవరో కూడా తెలియదు. కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద కామెంట్ చేసే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఎందుకు వాళ్ళు ఏంటారు ఎవరు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఆ బిల్లా రంగాలు ఏ హోదాల్లో స్పందిస్తారో తెలుస్తలేదు నాకు. ఉపనేత అయినా ఎన్నుకోవాలి కదా, వాళ్ళకి ఏం కష్టం.
కేటీఆర్ పక్ష నేతనా, లేదంటే హరీష్ రావు పక్ష నేతనా, లేదంటే కేసీఆర్ పక్ష నేతనా? అంటే కేసీఆర్ గారికి గాయమైంది కాబట్టి వారు ఒక 2 నెలల వరకు రాకపోవచ్చు. అది రాజకీయ కారణాలు కూడా దాంట్లో ఇమిడి ఉంటాయి. అసెంబ్లీకి రావడానికి కొన్ని సమస్యలు అంటే ఉంటాయి. అది కావాల్సి రాలేదని అంటున్నారా? అంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి రాలేకపోయిండు, కానీ ఉపనేతను ఎన్నుకోవచ్చు కదా. అది కడియం శ్రీహరినా, కేటీఆర్ గారా, హరీష్ రావు గారా అనేది తేల్చుకోవాలి కదా. ఉపనేతకి ఏం సమస్య? మేము మంత్రులను పెట్టగలిగినాం, ముఖ్యమంత్రిని పెట్టగలిగినాం. మీరు మహమూద్ అలీ గారు చేసి మళ్ళీ జనవరి 26 దానికి ఆగిండు గతంలో. మేము పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెట్టుకోవడానికి ఇంకో 5-10 రోజులు కావచ్చు. కానీ మెయిన్ స్ట్రీమ్ మినిస్ట్రీస్ని అన్నింటి కూడా మేము ఎస్టాబ్లిష్ చేసినాం కదా. సో అలాంటప్పుడు మీరు ప్రతిపక్షంగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని ఎంచుకోవడానికే సమస్యలు వచ్చినాయి. మళ్ళీ రేపు వారు ఎంపీగా పోతారో ఎటు పోతారో, మరి బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ఎస్గా మారుతున్న క్రమంలో మరి ఎంపీగా పోయి మోడీ గారితో ఉంటారా, ఏమంటారు దాన్ని, ఆ కూటమి పేరు ఏంది, ఎన్డీఏ కూటమిలో ఉంటారా? ఇండియా మాది ఎన్డీఏ కూటమితో ఉంటారా, అదేదో హిందీ కూటమి అంటుండ్రు వాళ్ళు ఈ మధ్యన, అటు ఉంటారా తెలియదు. కానీ ఇక్కడ వాళ్ళ ఉపనేతనನ್ನು ఎంచుకుంటే అట్లీస్ట్ బీఎస్సీలో చర్చకు అవకాశం ఉంటుంది. ఊరికనే మనం ఏమంటారు, లేచి మన గాలికి మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, ఒకరు కాకపోతే ఒకరు. వాళ్ళకి సమయం ఇచ్చే మా స్పీకర్ గారేమో కొంచెం ఎక్కువ ప్రేమ హృదయం ఉంటుంది ఆయనకు, విపక్షాలను ఎక్కువ మాట్లాడిపియాలనేది మా స్టాండ్ కూడా. ఎందుకంటే ఓడిపోయినామని ఫ్రస్ట్రేషన్ అన్న పోద్ది దాంట్లో, ఇంకా పవర్లు ఉన్నామన్నట్టు మాట్లాడుతున్నారు. మాట్లాడనియండి, ప్రశ్నించనియండి. ఎవరినైనా సమాజంలో కూడా చాలామంది మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ గొంతులు లేచినాయి. ఈ 9.5 సంవత్సరాల్లో ఆ ప్రజాస్వామ్యం గుర్తురాలే, ఆ చర్చ గుర్తురాలే, ఆ ప్రశ్న గుర్తురాలే. ఇప్పుడు ఆ మేధావులంతా లేచి ప్రశ్నిస్తుంటే మీరు ప్రశ్నించండి, మీరు విమర్శించండి, మీరు సూచించండి, దాన్ని మేము ఫాలో అవుతాం. కానీ కుహానా విమర్శలు, కుహానా ప్రశ్నలు మీ స్థాయిని దిగదారుస్తాయి. అట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు కూడా తొందరగా కోలుకొని శాసనసభ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నాం. వారు విపక్ష నేతగా ఉంటే బలమైన చర్చ జరుగుతుంది. అది మీలాంటి వాళ్ళు, అంటే సీనియర్ నేతలు ఎవరైతే ఉంటారో ఆ విమర్శను మేము డెఫినెట్గా స్వీకరిస్తాం. ఆ డిపార్ట్మెంట్లో జరిగే అంశాలన్నింటినీ కూడా మరింత వేగవంతం చేయడానికి ఉంటుంది. కానీ నేనేమంటే టీం తెలంగాణ, గతంలో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసేటప్పుడు మోడీ గారు టీం ఇండియా అని చెప్పి, మీరు ముఖ్యమంత్రులు ఏ పార్టీ నుంచి అనగాండి, మీరు ముఖ్యమంత్రులు ఏ రాష్ట్రం నుంచి అన్న రండి, బట్ వీఆర్ ఫర్ ది ఇండియా, సేమ్ వీఆర్ ఫర్ ది తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశాలతో పాటు ఆల్ పార్టీ కాన్సెన్సెస్ కూడా ఉంటాయి. కాన్సెన్సెస్ కాకపోయినా భిన్నాభిప్రాయాలున్నా కూడా వాటిని గౌరవిస్తాము. మేము అనుకుంటున్న పందాతో ముందుకు పోవడానికి మీరు సహకరించమని, మీ సూచనలు కూడా అవసరమే అని చెప్పి తెలియజేస్తాం. ప్రతిపక్షాలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే, ఢిల్లీ తెలంగాణ, ఢిల్లీ టు తెలంగాణ తిరుగుడే సరిపోతుంది తప్ప ప్రజల్ని పట్టించుకునేది ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ? ప్రతి నిర్ణయం ఢిల్లీ పెద్దలే నిర్ణయిస్తారనేది ఒక టాక్. దీని మీద ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఢిల్లీలో జరిగే నిర్ణయాలు అనేవి అనుసరించాల్సిన బాధ్యత రాష్ట్ర పార్టీగా, రాష్ట్ర ప్రభుత్వంగా మాకుంటుంది. కానీ నిర్ణయాలన్నిటికీ మేజర్ ప్లేస్ హైదరాబాదే. వాటిని రాటిఫై చేసుకోవడానికి మా అధిష్టానానికి ఇక్కడికి పోతే, ఇప్పుడు కేసీఆర్ అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు వచ్చి మరి ఇక్కడెందుకు కలవాల్సి వస్తుంది? మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు వచ్చి హైదరాబాద్కి ఎందుకు? ఇంతకుముందు ప్రగతి భవన్ పేరు మీద ఉన్న ప్రజాభవన్లో కన్సల్టేషన్ ఉన్నది. అంటే నాయకుడు ఎక్కడుంటే అక్కడికి పోవడం, నాయకుడు కూడా ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి మొత్తం యావత్ ఏసీసీ, సోనియా గాంధీ గారి నుంచి మల్లికార్జున ఖర్గే గారి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరు వచ్చి నిజాం కాలేజ్ గ్రౌండ్లో ఎందుకున్నారు? సో ఇది ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఉంటుంది. ఢిల్లీ అనేది మా కేంద్రం కావచ్చు, కానీ గల్లీలోని నిర్ణయాలు జరుగుతాయి. ఢిల్లీని ఆమోదింపజేస్తాం. లేకపోతే ఏమవుతుంది, సింగిల్ మెన్ షో ఉండదని చెప్పింది కేసీ వేణుగోపాల్ గారు. వన్ మెన్ షో ఉండదు. ఎందుకంటే ప్లూరల్ లీడర్షిప్ ఉన్నది, మల్టిపుల్ లీడర్షిప్ ఉన్నది. కాబట్టి వాళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. డెఫినెట్గా మీరు గతంలో కంటే కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కంటే కూడా ఒక మెరుగైన ప్రజాస్వామ్యత పరిపాలన రేపు తెలంగాణలో చూస్తారు. అది ఇండియాలోనే ఒక రిమార్కబుల్ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఏరియాగా తెలంగాణ మారుతుందని నేను చెప్తున్నా. దానికి అది ఎంఐఎం కలిసి రావాలి, అటు బీజేపీ కలిసి రావాలి. మీకు స్ట్రెంతీగా మీరు సరే విడివిడిగా ఉన్న ఎంఐఎం కలిసి వస్తుంది అనుకుంటున్నారా? మన అసెంబ్లీలో చూశారు మీరు. మీన్స్ అంటే దాన్ని విమర్శనాత్మకంగా చెప్పడానికి ఆ ప్రయత్నం చేసిన మీరు. ఒక ఆయనకు పచ్చ కలర్ ఉంటుంది, ఆయన గాలిపటం గుర్తు, ఆయన ఎంఐఎం. ఒక ఆయనకు కాషాయం కలర్ ఉంటుంది, ఆయనకు పువ్వు గుర్తు, ఆయన బీజేపీ. ఒక ఆయనకు గులాబీ కలర్ ఉంటుంది, ఆయన కారు గుర్తు. వీళ్ళు ముగ్గురు గుర్తులు వేరు, వీళ్ళ ముఖాలు వేరు. ఒకదానికి కేసీఆర్ గారి నాయకులు ఉంటారు, ఒకదానికి
ఎవరు కిషన్ రెడ్డి గారు నాయకుడు ఉంటారు, ఇంకో దానికి మనోడు అసదుద్దీన్ నాయకుడు ఉంటారు. కానీ ఈ మూడు ఒక తాను ముక్కలే. ఒకటేమో ఓపెన్గా బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి ఉంటాయి, వాళ్ళు విపక్షంగా ముందు వాళ్ళకి ఇస్తారు, విపక్షంగా నేత కూడా వాళ్ళకి ఇచ్చింది. కానీ బీజేపీ ఎంఐఎం కలిసినట్టు కనపడవు, కానీ అవి ఒక తాను ముక్కలే. మీ ముగ్గురిని కూడా మీ జేఏసీని ఎక్కడికి రిస్ట్రిక్ట్ చేసిరంటే 54కు. బలమైన ప్రజాస్వామ్యయుత ప్రతిపక్షంగా ప్రజలు మిమ్మల్ని ఇచ్చిందని మేము అనుకుంటున్నాం. అట్లనే నిర్మాణాత్మకంగా మీరు ఉంటే అప్పుడు మీరు నిజమైన తెలంగాణ సమాజం మెరుగు కొరకు చూసినట్టు లెక్క. లేదంటే మీరు గిట్లనే 6 నెలలకు కూలుతుందని ఒకడు, సంవత్సరానికి కూలుతుందని ఒకడు, ఊరి నాయన కూల్చాలనుకుంటే మేమేం తక్కువ కాదురా నాయన, మేమేం మాకే తాతకు దగ్గులు నేర్పడి చెప్తారు ఏంటి. కానీ మేము 65 ఒక మంచి నెంబర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళని విపక్షాలను కూడా అక్కడ పెట్టి 65 ఇచ్చిండ్రు. సో మేము రేపు ఈ 65ని 12గా చేసుకోవాలి, 13గా చేసుకోవాలి. రేపు 2029 ఎలక్షన్స్కు దాన్ని ఎట్లా మేము 90 రావాలి. యాక్చువల్గా కొన్ని కారణాల వల్ల మిస్ అయినాం, క్యాండిడేచర్స్ వలన, వీళ్ళ అంతర్గత ఒప్పందాల వలన, బీజేపీ బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందాలు కొన్ని కోల్పోయినాం. అయినప్పుడు కూడా అధికారం ఇచ్చిండ్రు. సో అధికారాన్ని మరింత మెరుగ్గా చేసుకొని ప్రజాదీవనను పెంచుకునే ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని మేము చెప్పేది ఏంటంటే, ఒక తెలంగాణ కొరకు పోరాడే రాజకీయ పార్టీలుగా, రాజకీయ వ్యవస్థగా ప్రజల్ని మనం గౌరవించే విధంగా ఉండాలి. కానీ రాజనీతిని దిగజారే విధంగా బీజేపీ గత కొన్ని రాష్ట్రాల్లో చేసినట్టుగానో, లేకపోతే ఇంకో పార్టీ ఇంకో రాష్ట్రాలు చేసినట్టు కాకుండా ఒక న్యూ మోడల్ పాలిటిక్స్ని, అడ్మినిస్ట్రేషన్ తెలంగాణకి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏండ్ల తరబడి నష్టపోయిన తెలంగాణ బాగుపడే రోజులు వచ్చినప్పుడు మేమెట్లా సహకరించడం మీరు కూడా అట్లా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక మీ విషయానికి వచ్చినట్లయితే ఎమ్మెల్యే అంటే అసెంబ్లీ నడిచింది చూస్తున్నారు, నూతన ప్రభుత్వం ఏర్పడ్డది, కానీ అద్దంకి దయాకర్ గారు ఎమ్మెల్యేగా లేరు. ఏమన్నా ఫీల్ అవుతుంటారా? ఇంకా అంటే నేను ఉండాలనే కోరిక నాకు ఎట్లయినా ఉంటుంది. అంటే నేను ఏమంటాము, ఒక రకంగా బతుకే తెలంగాణగా కోరుకున్న వ్యక్తిని కదా. అంటే తెలంగాణ మూమెంట్లో ఉండడం వల్ల కోర్స్ మనం జాతీయ రాజకీయాలు అవన్నీ చూస్తున్నప్పుడు కూడా తెలంగాణను తెచ్చుకున్న తెలంగాణను ఎందుకు తెచ్చుకున్నామో చాలామంది కంటే ఎక్కువ మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. దాదాపు 2 నుంచి 3 వేల గ్రామాల వరకు పోయి ఉంటాను నేను. అంటే కరెక్ట్గా లెక్కేయలేదు. జేఏసీలో ఉన్నప్పుడు కోదండరామ్ గారు, కేసీఆర్ గారు కూడా నేను అన్ని గ్రామాలు తిరిగిందని నేను అనుకోను. మూమెంట్లో ఇక కాలుకు బల్పం కట్టుకొని తిరిగిన రోజులు గుర్తున్నాయి. ఆ భౌగోళిక పరిస్థితులు, ఆ సామాజిక పరిస్థితులు, అక్కడున్న రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా అవగాహన ఉండి, ఏ వర్గాలకు ఇప్పుడు సంచార జాతులు ఉంటాయి బీసీల్లో, కనీసం వాళ్ళకు ఓటు హక్కు లేదు సరిగదా, వాళ్ళకు నిలువ నీడలేదు. ఓబీసీల్లో ముఖ్యంగా ఓబీసీల గురించి నేను చూసినప్పుడు కొంచెం చలిస్తుంది ప్రాణం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు కనీస రిజర్వేషన్ ఉండి అంతో ఇంతో కొంత ప్రభుత్వాలు మేలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా. కానీ ఆదివాసీల్లో కొన్ని జాతులు, బీసీల్లో కొన్ని జాతులు అయితే చాలా డిక్లైన్ అయి ఉన్నాయి. వాటి ఎంపవర్మెంటే తెలంగాణ ఎంపవర్మెంట్ ఉంటుంది. ఓబీసీ ఇప్పుడు 50+%, ఒక దగ్గర 60% ఉంది, ఒక దగ్గర 45% ఉంది. కానీ మేజర్ షేర్ బీసీలది ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఓబీసీలకు మనం ఖర్చు పెట్టింది ఎంత అంటే చాలా పిటిఎస్ మూమెంట్. నేను లెక్కలు తీస్తే, బడ్జెట్ తీస్తే 2700 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1000 ఖర్చు కేటాయించిండ్రు మొత్తం బడ్జెట్లలో. 1200 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిండ్రు, 661 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎంత అసలు మనం ఇంత 54% ఆఫ్ ది పాపులేషన్కి అంటే ఇలాంటివి తెలుసుకోవాలి, అలాంటి వాళ్ళకు మేలు చేయాలనుకున్నప్పుడు తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారి వల్ల తిట్టుబడ్డాం. బాబా బలేటోనికి తెచ్చిరా పరిపాలన, మీరు అమ్మ నువ్వు కోదండరామ్ మీరు అంతా కలిసి బలే పని చేసిన అట్టా తిట్టిండ్రు. అంటే ఏ పాత్ర వేసినా బ్రహ్మానందానికి తిట్లు పడ్డట్టు. ఇప్పుడు మేము కూడా పార్టీకి, మంత్రులకు వీటికి సంబంధించిన అంశాల్లో ఉండడంతో పాటు మేము కూడా అసెంబ్లీలో ఉంటే మరింత మెరుగైన ఇది సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉండేది. రేపు ఏదో మండలిలో అవకాశం ఇచ్చేది. ఇప్పుడు మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది, ఢిల్లీకి సీఎం గారు వెళ్తున్నారని తెలిసింది. ఈ మంత్రివర్గ విస్తరణలో అద్దంకి దయాకర్ని మంత్రిగా చూడొచ్చు అనుకోవచ్చు, చూసే అవకాశం ఉండొచ్చు. నాకున్న సిమ్టమ్స్ ప్రకారం ఉండాలని కూడా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే మూమెంట్ ఫేస్తో పాటు ఈ సోషల్ కనెక్టివిటీ అనేది మాలాంటి వాళ్ళతో ఎక్కువ బెనిఫిట్ అవుతుంది. సోషల్ కనెక్టివిటీ అన్ని సామాజిక వర్గాలతో కలివిడి. తర్వాత రెండోది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ను కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఇప్పుడు ఉన్న తరంతో పాటు నెక్స్ట్ జన్ కూడా తయారు చేసే దాంట్లో
అవకాశం నాకు వస్తుందని ఆశపడుతున్నా. ఆశపడడంలో తప్పు లేదు కాబట్టి డెఫినెట్గా ఉంటుందనే ఆలోచన కూడా ఉన్నది, ఉండాలని కూడా కోరుకుంటున్నా. అంటే కొంతమంది ఏదో ఎంపీగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉండడంతో ఎంపీగా వెళ్ళే అవకాశం ఉందనేది కొంత నడుస్తున్నది టాక్. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఈ ట్రోల్ టీమ్స్ సగం సభ చూస్తున్నది. ఒక నాగర్ కర్నూలు టీం అంటారు, నాగర్ కర్నూలు ఎంపీ అంటారు, ఒకడు వరంగల్ ఎంపీ అంటారు, ఒకరు ఏంటిది పెద్దపల్లి ఎంపీ అంటారు. నాకు తెలిసి అయితే నాకున్న దాంట్లో అవి ఏమీ లేవు. వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మీడియా ఛానల్స్ కూడా ఏంటంటే టీఆర్పీ కొరకు కూడా పేర్లు వాడే పరిస్థితి వచ్చింది. బట్ నాకు తెలిసి అయితే స్టేట్లోనే ఉంటున్న ఎమ్మెల్సీతో పాటు మిగతా అవకాశాలు కల్పిస్తారు అనేది ఉన్నది. మంత్రిగా కూడా మాట్లాడలేనిది అది ఏం కాదు. అది మంత్రిగా కూడా అవకాశమే ఎక్కువ ఉన్నదని వింటున్నాను నేను పెద్దల నుంచి. అంటే కొంత అలాంటి సూచనలు, ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? మంత్రివర్గ విస్తరణలో అలాంటి అధిష్టానం మీతో సంప్రదించే అవకాశం కానీ రాష్ట్ర సీఎం గారు ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భం ఉందనుకోవచ్చా? అంటే వారైతే పబ్లిక్గా మీడియాలో అడ్రస్ చేసిన తప్పితే వ్యక్తిగతంగా నాతో అనేది ఏం లేదు, అన్నది ఏం లేదు. అధిష్టానం కనుసన్నలోనే నీ టికెట్కి సంబంధించిన చర్చ జరిగింది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. నేను నాదైన పద్ధతిలో నేను సహకరిస్తా అని చెప్పింది తప్పితే నీకు పర్టికులర్గా ఇగో ఈ ఎంపీ ఇస్తాను, లేకపోతే ఈ ఎమ్మెల్సీ ఇస్తా, లేకపోతే ఈ మంత్రిని చేస్తా, ఇట్లా అని స్పెసిఫిక్గా నాకు ఇచ్చిందేమో. వారు అంచనా ఇట్లా జరగవచ్చు, అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవచ్చు అని వారు మీడియాతో అన్నారు. ఇప్పుడు అదేమైంది, 2 తెలుగు రాష్ట్రాలే కాదు, తెలుగు వాళ్ళు అందరూ కూడా దయాకర్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తుండ్రు అని చెప్పి తిరుపతి దర్శనానికి పోయినా కానీ మొదలు పెడితే ఎక్కడికి పోయినా సరే జనం అట్లా వస్తున్నది. అది మంచికే అనుకుంటున్నా నేను. అది రావాలని కూడా చాలామంది ప్రజల్లో కోరిక ఉంది. ఇది ప్రజల యొక్క నిర్ణయంగా కూడా అధిష్టానం గౌరవిస్తుంది అని నేను అనుకుంటున్నా. నేను కూడా ఇప్పుడు అడగనిది అమ్మాయినా పెట్టదనే ఒక చర్చ ఉంది. బట్ నేను ప్రతిసారి ఏం చెప్తున్నా, అధిష్టానానికి నేను ఎక్కడ ఫిట్ అయితే, ఎక్కడ మంచిగా దయాకర సేవలు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటే అక్కడ అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా. కానీ రాష్ట్రంలో ఉండి నేను చట్టసభల్లో ఉంటేనే ఇంకెక్కువ ప్రజలకు మేలు జరుగుతుందని నా ఆలోచన ఉంది. అట్లా అని కోరుకుంటున్నా. దాన్ని ఏం చేస్తారనే. గతంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి మీరు కొంత వివాదం లాగా ఉన్నారు, కానీ ఈ మధ్య మీరు ఒక వేదికల మీద కూడా ఆలింగనం చేసుకుని అల్లుకుని తమ్ముడికి మంత్రి పదవి మంచి పదవి వచ్చే అవకాశం ఉంది అని అంటే మొత్తానికి ఏం జరిగింది? మొత్తానికి మళ్ళీ కలిసిపోయారనుకోవచ్చా? అంటే నేను ఎవరికి వ్యతిరేకం కాదనేది నేను పోయిన ఎన్నికలతో చెప్పిన. నేను ఓన్లీ టికెట్ కొరకు, పదవుల కొరకు కాదు, ఆయన పార్టీ కొరకు అని చెప్పగలిగిన. దాంతో నా మీద వ్యతిరేక భావన ఉన్న మొత్తం చాలామంది కూడా అన్ని పార్టీలలో ఒక సానుభూతితో కూడిన చర్చ జరిగింది. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు మేము కలిసినప్పుడు, రేవంత్ రెడ్డి గారు, నేను, వెంకటరెడ్డి గారు నుంచి మన నకరికల్ నుంచి తుంగతుర్తి నుంచి ఆలేరు పోయే క్రమంలో తుంగతుర్తి పబ్లిక్ మీటింగ్లో వారు చెప్పిండు, తమ్ముడు త్యాగం చేసిండు, తనకు అవకాశం ఇవ్వాలని, సరే మంత్రిగా కూడా ఇవ్వాలని అన్నట్టుగా చూసిన. నేనేమంటున్నంటే నేను వాళ్ళ ప్రేమను మళ్ళీ పొందడానికి నాకు అవకాశం వచ్చింది. నేను చేసింది అదేం పెద్ద త్యాగం కూడా కాదు. మామూలుగా చెప్పాలంటే నాకు 2 సార్లు టికెట్లు ఇచ్చిండ్రు, ఒకసారి ఇవ్వలేదు. దానికి నేనేమో రివోల్ట్ అవుతా, దాకర్ ఏదో పార్టీ యాంటీగా ఉంటాడు అని చర్చే ఉండదు. రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి నాలాంటి సేవకులు అవసరం. రేపు పుసుక్కున కనుక 3వసారి మోదీ వస్తే దయాకర్ లాంటి యువకులు మళ్ళీ ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎమర్జెన్సీని మించిన ఎమర్జెన్సీ ఇప్పుడు ఉన్నది. నిర్బంధమే ఉన్నది, నియంతృత్వమే ఉన్నది. చిన్న మోడీ పోయిండు, పెద్ద మోడీ కూడా నెక్స్ట్ పోవాల్సిన ఎలా సాధ్యం అనుకుంటున్నారు? మొన్న ఎన్నికల్లో మీరు చూసుకోవచ్చు, కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే వచ్చింది, మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఛత్తీస్గఢ్ లాంటిది కూడా కోల్పోవడం జరిగింది కొన్ని రాష్ట్రాలు. మీరు దీన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రధాని పీఠం కైవసం చేసుకుంటుందని ఎలా భావిస్తున్నారు? పర్సెంటైల్ ఆఫ్ ఓట్ చూడండి, విన్నింగ్ ఎమ్మెల్యేస్ చూడండి. 625 సీట్లలో 270 కాంగ్రెస్ గెలిచింది, 430 బీజేపీ గెలిచింది. అధికారం 3 రాష్ట్రాల్లో పోవచ్చు, మిగతా ఇతర పార్టీలు గెలిచినాయి, అక్కడక్కడ లోకల్ పార్టీలు అవి గెలిచినాయి. కానీ 2-3% ఓట్ల మధ్య తేడా ఉన్నది. కానీ మధ్యప్రదేశ్లో విచిత్రంగా విపక్షానికి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మాకు 65 సీట్లు వచ్చినాయి, వాళ్ళు డిగ్ చేసి అప్రజాస్వామ్యంగా వచ్చిన. సో దీన్ని ఎట్లా బేరీజ్ వేసుకుంటామనే చర్చ వచ్చినప్పుడు కేసీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ఓడించగలరా అనే ఒక చర్చ ఉండే 1 year బ్యాక్. ప్రజలు ప్రజాస్వామ్యంలో నాయకుల్ని ఎంచుకుంటారు.
మోడీని తిరస్కరించాలనుకున్నప్పుడు రాహుల్ గాంధీ ది బెస్ట్ లీడర్ ఇన్ ద ఇండియా. సో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ఒక యువకుడు. నేను రేపు భావి భారత ప్రధాని చెప్పగలను, ప్రధాని చెప్పలేను, ఎందుకంటే ఇండియా కూటమి అభ్యర్థి వారు కాదు కాబట్టి. సో ఆ పొటెన్షియాలిటీ ఇప్పుడు రేపు న్యాయ యాత్రతోని కూడా, ఇంతకుముందు భారత్ జోడో యాత్రలో జోడో ఎట్లా చేసిన, ఇప్పుడు న్యాయ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కోసం వారు మణిపూర్ నుంచి ముంబైకి చేసే యాత్ర మరింత దేశంలో మార్పుకు ఒక కారణమవుతుంది. అది భారతీయులు భారతీయతను భారత సమాజాన్ని కాపాడుకునే పనిలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎన్నో రోజులు ఈ మత రాజకీయాలు విద్వేషపూరిత రాజకీయాలు నడవవు. రాహుల్ గాంధీ భావి భారత ప్రధాని అనేది మీరు అంటున్నారు. మొన్న మీ ఇండియా కూటమిలోనే కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా మమతా బెనర్జీ, తృణమూల్ కావచ్చు, మిగతా ఆల్ పార్టీస్ మల్లికార్జున ఖర్గేని సూచన చేశారు. దానికి రాహుల్ గాంధీ గారు కూడా వ్యతిరేకించరు. సూచన చేయొచ్చు, ప్రాబబుల్ చేయొచ్చు, ప్రాబబుల్ కంపల్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మోదీ ఈ దేశానికి ప్రమాదకరమని గమనించిన తర్వాత మోదీయేతర ప్రభుత్వం రావడం అనే దాన్ని కాంగ్రెస్ పార్టీ ఆస్వాదిస్తుంది. రేపటి రోజు కాకపోతే మరి ఇంకో రోజున రాహుల్ గాంధీ గారు కావచ్చు కాక. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికే లక్ష్యంగా కార్యాచరణ లేదు. తను నా దృష్టిలోనైతే ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్ టు ది ఇండియా కూటమి. సో రేపటి రోజున అవకాశం వచ్చినా సంతోషపడతాడు, రాకపోయినా సరే అదే ప్రేమతో ఉండగలుగుతాడు. ఆయన భాషలో చెప్పాలంటే ఈ విద్వేషాల బజార్లో తను ఒక ప్రేమ కొట్టును పెట్టిండ్రు. మేమందరినీ ప్రేమిస్తూనే ఉంటాం, మీరు విద్వేషాన్ని పంచిన ఇదే రేపు మా గెలుపుకు సూత్రమైద్దని నేను అనుకుంటున్నా. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా ప్రేమతోనే ఉంటుంది, విద్వేషాలతో ఉండదు. అది ప్రజాస్వామ్యం అనబడదు. మన ఇండియాలో ఉన్న వాళ్ళని కూడా శత్రు దేశపు మాదిరిగా చూసే కల్చర్ బీజేపీకి, ఎన్డీఏ కూటమికి, ఆర్ఎస్ఎస్కి వచ్చింది. అది మాత్రమే వాళ్ళ పతనానికి కారణమైద్దని నేను అనుకుంటున్నాను. సడన్గా అనూహ్యంగా ఠాక్రేని చేంజ్ చేసి దీపాదాస్ మున్షికి ఇచ్చారు ఇక్కడ రాష్ట్ర పగ్గాలు, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్. ఏమై ఉంటుంది, కారణం ఏమైంది? నెక్స్ట్ మళ్ళీ గోవాలో ఠాక్రేజీ అధికారంలోకి తెస్తాడని నమ్మకం. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నది గోవా కాబట్టి ఇక్కడ తను చాలా మంచి కార్యాచరణ తీసుకొచ్చి అందరి మధ్య సఖ్యతకు ఒక ఏమంటాము, ఒక మౌనమునిలాగా తను ఒక యజ్ఞం చేసి అధికారంలోకి తెచ్చిండు. వారికి థ్యాంక్స్ చెప్తూనే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడానికి అనుకూలంగా మున్షి గారిని, వారికి ఉన్న అనుభవాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తూనే క్రిటికల్గా ఉన్న గోవాను రేపు అధికారంలోకి తేవడానికి అవకాశం ఎక్కువ ఉన్నది. సో ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్రమేపీ మనకు పెరుగుతున్నది గ్రాఫ్. ఒక 4 ఎంపీ కాన్స్టిట్యున్సీలో ఎడ్జ్ పెరిగే అవకాశం ఉంది రేపటి రోజున. సో అలాంటప్పుడు అడ్జసెంట్గా ఉన్న తమిళనాడుతో మనకు నెల్లూరు కానీ, తిరుపతి కానీ ప్రాంతాలన్నీ కూడా కనెక్టింగ్ ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ పెట్టినాం. అంటే ఇన్ఛార్జీల మార్పు అనేది స్ట్రక్చరల్ చేంజెస్ అంతే. అక్కడ వాళ్ళు యాప్ట్ అవుతారని తెచ్చిండ్రు. డెఫినెట్గా ఠాక్రేజీ తెలంగాణకు ఒక గిఫ్ట్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. నిన్న అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాము, కాంగ్రెస్ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా సరే బీజేపీ పార్టీ 10 ఎంపీ స్థానాలు గెలవబోతుంది, నెక్స్ట్ ఈ 10 ఎంపీ స్థానాలను బేస్ చేసుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది మా బీజేపీకి అని మాట్లాడారు. ఇక ఆయనది ఎట్టుంటుందంటే పిల్లగారు పుట్టక ముందే కులాయి గుట్టించినట్టుంటుంది. ఖమ్మంలో 1 సీట్ లేదు, అది ఎంపీ వస్తుంది అన్నట్టు. మహబూబాద్ 1 సీట్ లేదు, అది ఎట్లా వస్తుంది. నల్గొండ, తర్వాత భువనగిరి, ఇవాళ నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, తర్వాత మీకు వరంగల్. కీన్ కాంటెస్ట్ ఉండేది కరీంనగర్ ఒకటి, పెద్దపల్లి వరంగల్ ఆల్మోస్ట్ ఆల్ 60+% ఇప్పుడు కాంగ్రెస్కే ఉన్నది. ఇంకా పెరుగుతుంది, ఎందుకంటే అక్కడ వేయలేని వాళ్ళు కూడా రేపు వేయడానికి పాజిటివిటీ ఉన్నది. నిజామాబాద్ ట్రయాంగిల్ ఉన్నది, కరీంనగర్ ట్రయాంగిల్ ఉన్నది, ఆదిలాబాద్ ట్రయాంగిల్ ఉన్నది. ఈ 3 విషయాల్లో తప్పితే వాళ్ళు ఇంకా కరీంనగరే బండి సంజయ్ గారే ఎమ్మెల్యేగా ఓడిపోయిండ్రు. అక్కడ అనూహ్యంగా 8-9 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉద్యమ కేంద్రం అది, బీఆర్ఎస్ను పక్కన పెట్టి. సో అక్కడ టీఆర్ఎస్ కొంత బలంగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్యన ఉన్న పోటీలో మా ఎమ్మెల్యేస్ ఎక్కువ గెలిచింది అక్కడ. సో కొన్ని సికింద్రాబాద్ లాంటివి, హైదరాబాద్ అంటే కొంత టిల్టెడ్గానే ఉంటుంది. చేవెళ్ళ సైతం కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నది. సో ఈ పరిస్థితిలో మేము టార్గెట్ 13 to 14 టార్గెట్గా వెళ్ళే అవకాశం ఉంది. మినిమం అంటే 12 గెలవడానికి అవకాశం ఉన్న పరిస్థితులు. ఆయన వచ్చి ఇక్కడ ఏదో పాపం బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగా ఎమ్మెల్యేలు మీకు, ఎంపీలు మాకని వాళ్ళు ఒకటి పంచుకున్నారు. ఆ పరిస్థితిలో బీఆర్ఎస్ను తగ్గించి వాళ్ళు బలపడే ప్రయత్నాలు ఆ ఆశతో ఉండొచ్చు. కానీ
వాళ్ళ అపవిత్ర కలయిక, అసంబద్ధ రాజకీయం వాళ్ళిద్దరికీ కూడా గోరిగట్టిందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నామినేటెడ్ పోస్టులు ఒక 50 పైన ఉన్నాయి, వాటి కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో అవి కూడా ఫుల్ఫిల్ చేయబోతున్నాం అంటున్నారు. కానీ ఈ సందర్భంలోనే నామినేటెడ్ పోస్టుల కోసం ఇతర పార్టీలకు వెళ్ళి వచ్చి ఫైరవీల్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు దక్కే అవకాశం లేదు, ఈ పదవులను కూడా అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది అధిష్టానం అనేది ఒక ట్రోల్ నడుస్తుంది. అది ట్రోలే, మీ నోటితోనే విన్నా. సో అది ట్రోలే. కాబట్టి నేనైతే ఒక స్పెషల్ వింగ్, నష్టపోయిన కష్టపడ్డాని కాదు, కాంగ్రెస్ క్యాడర్ని మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక సెర్చ్ కమిటీ లెక్క వాళ్ళని వెతికి వాళ్ళకు అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత మా ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మాలాంటి వాళ్ళం కూడా ఆ విషయంలో వారి దృష్టికి, అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని ఎట్లా చూస్తా అంటే, నేను ఒక చెట్టుకు మనం నీళ్లు పోసినట్టుగా భావిస్తాను నేను. ఎందుకంటే నేను ఒక 2-3 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఇన్ఛార్జిగా కూడా చేసిన. ఏఐసిసి మెంబర్ నుంచి మొదలు పెడితే ప్రతి క్యాడర్ నియామకాలన్నీ కూడా పనిచేసేటోళ్ళకి ఇచ్చినాం. అందుకని అక్కడ అధికారంలోకి వచ్చినాం. కొన్ని దగ్గర అధికారం రాకపోవచ్చు. చెట్టుకు నీళ్లు పోస్తే పండ్లు వస్తే తినాల్సిన వాళ్ళు ఎవరు అని అంటే కార్యకర్తలు, పార్టీకి పనిచేసిన నాయకులే. వాళ్ళు ఫ్లోరిష్గా ఉంటేనే పార్టీ నడుస్తుంది, పార్టీ అట్లా నడిస్తేనే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది. సో వాళ్ళని కాపాడుకోకపోతే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో గతంలో కూడా కష్టాలకు నష్టాలకు ఓర్చి కార్యకర్తలు పనిచేయడం వల్ల ఇప్పటికి 10 years తర్వాత, ఆల్మోస్ట్ ఆల్ 10 years ఎంత సఫకేట్ అయినరో మాకు తెలుసు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అంటే ప్రభుత్వంలోకి రాగానే ప్రభుత్వంలో ఉన్న నాయకులు, ప్రభుత్వంలో ఉండే నేతల వరకే పరిమితమైన దాన్ని మేము పార్టీకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తాం. పార్టీ ప్రభుత్వం మధ్యన ఒక అనుసంధానాన్ని ఉండేటట్టుగా నాయకులకు ఆ నామినేటెడ్ పదవులే కాదు, ఆయా స్థాయిల్లో ఒక 1000 పైచిలకు పోస్టులు ఉంటాయి. ఒక 45-50 ఏమో ఈ కార్పొరేషన్స్ ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ పోస్టులు ఒక 10 దానికి ఉంటాయి. టీఎస్పీఎస్సీ అట్లాంటి వాటికి స్థాయి ఉన్న వాళ్ళకి కట్ చేయడం. ప్రతి స్థాయిలో కూడా కార్యకర్తను, నాయకుడిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఈసారి చేస్తుంది. అది తప్పకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాయకులుగా అందరి మీద ఉన్నదని నేను అనుకుంటా.